కాళిదాస మహాకవి అమ్మవారి ఏ నామం పలికితే ఏమొస్తుందో చెప్తూ తారాంచ తోయప్లవే అని ఒక మాట అన్నారు. జలములు ముంచెత్తి ఉప్పెనులు ప్రళయాలు జలప్రళయాలు వచ్చినప్పుడు తారాదేవిని స్మరిస్తే జలప్రళయం నుంచి కాపాడుతుంది. సుతర సితర సే నమః, చక్కగా తరింపజేస్తున్నది అని. అక్కడ దుర్గాదేవిని అమ్మ నువ్వే తారారూపిణివని చెప్పడం. ఇక్కడ మనకు ఒరిస్సాలో భవతారిణి అని ఒక క్షేత్రం ఉన్నది. తారాతరిణి అని, భవతారిణి అని, సంకటతారిణి అని అమ్మవారికి బోల్డ్ పేర్లు. నీటి నుంచి దాటించడమే కాదు, కష్టాల్లో కొట్టుకుపోతున్నప్పుడు కూడా ఒడ్డుని పడేయమ్మా అనడానికి కూడా తారా శబ్దం పనికొస్తున్నది. అయితే నిజమైన ప్రవాహం ఏంటో తెలిస్తే దాని నుంచి బయటపడాలని ఎప్పుడైనా అనిపిస్తే, ముందు ఇది ప్రవాహం అనిపిస్తేగా బయటపడాలి. అనిపించడానికి ప్రవాహం ఏంటయ్యా అంటే సంసార ప్రవాహం. చెప్పమంటే ప్రతి వాళ్ళు చెప్తారు భవరోగ శమనం అని. అసలు భవరోగం అంటే ఏంటో అర్థం కాదు మనకి. పెద్ద రోగంలో వచ్చే చిన్న రోగాల గురించి మనకు తెలుసు, కానీ అసలు పెద్ద రోగమే డయాగ్నోస్ కాలేదు ఇంకా. సంసారం జనన మరణ రూప ప్రవాహం సంసారం సమ్యక్ సరతీతి సంసార. దీని నుంచి తరింపజేసే తారా అంటే మోక్షకారిణి అనే అర్థంతో భావన చేయాలి. అంటే చూసారా, తార అంటే భయాలను పోగొడుతుందని మొదటి అర్థం చెప్పుకున్నాం. నీటి ప్రవాహాల నుంచి రక్షిస్తున్న రెండవ అర్థం చెప్పుకున్నాం. ఓంకార స్వరూపిణి నాదరూపిణి అని మరొక అర్థం చెప్పుకున్నాం. నాలుగవ అర్థం ఏం చెప్పుకున్నాం? సంసారం నుంచి తరింపజేసే మోక్షస్వరూపిణి అని. మొత్తానికి ఇన్ని అర్థాలు చెప్పామంటే తారా ఉపాసన వల్ల ఇన్ని అర్థాలు కలుగుతాయి. అర్థానుకున్న మరొక అర్థం కూడా గుర్తుంది కదా, సంతోషం. అయితే ఈ తారాదేవి గురించి చెప్తూ మహానుభావుడు గణపతి ముని అంటున్నారు, యదక్షరం వేదవిదాం ఋషీణాం వేదాంతినాం య ప్రణవో మునీనాం గౌరీ పురాణేషు విపశ్చితాం యాస తాంత్రికాణం వచనేన తారా. ఎంత గొప్పగా చెప్పాడు చూడండి. గణపతి ముని గొప్ప మహర్షి అండి నిజానికి. ఆయన చెప్తున్నాడు ఇక్కడ, యదక్షరం వేదవిదాం ఋషీణాం యో వేదాదౌ స్వర ప్రోక్తో వేదాంతే చ ప్రతిష్ఠిత తస్య ప్రకృతిలీనస్య య పరస్స మహేశ్వర. అక్కడ వేదాదౌ వేదాంతే ప్రతిష్ఠిత స్వరం అంటే ఓంకారం. ఆ ఓంకారాన్నే గౌరీ అన్నారు. గౌరీ అనగా శబ్దరూపమేనండి. గౌరీ మిమాయి సరిలాని తక్షత్యేకపది ద్విపది సా చతుష్పది. కనుకనే గౌరీ అని ఓంకారమని వేద పురాణాల్లో చెప్పబడ్డ తల్లే తంత్రమనందు తారా అని చెప్పబడింది. కనుక తారా అనగా ప్రణవోపాసన, వాక్కుని నాదాన్ని శబ్దాన్ని ఉపాసించడమే. ఇక సుందరీ విద్య మూడవది. సుందరి ఈవిడ త్రిపుర సుందరి, దశమహావిద్యల్లో మూడవది ఈవిడ. ఈ విద్య శ్రీ విద్య అండి, మరొకటి కాదు. శ్రీ విద్య గురించి చెప్తే ఎంత కదులుతుందో, ఇప్పుడు ఎన్ని కదిలించామో. ఒక మూక పంచశతి, ఒక సౌందర్యలహరి, ఒక లలితా శాస్త్రం, ఇవంతా శ్రీ విద్యా శాస్త్రం. మనకు ఎక్కువగా ప్రసిద్ధిలో ఉన్నది మూడవ విద్య. బెంగాల్ మొదలైన ప్రాంతాల్లో దశమహావిద్యలు ఉన్నాయండి. మనకు తెలియవు, ఇటువైపు ఎక్కువ తెలియదు మనకి. దక్షిణాపథంలో ఎక్కువ తెలియవు, కానీ ఇటు అస్సాం ఇంకా ఒరిస్సా బెంగాల్ ఈ ప్రాంతాల్లో దశమహావిద్యలు ఉన్నాయండి. ఒరిస్సాలో ఒక మామూలు శక్తి క్షేత్రానికి వెళ్ళినప్పటికీ చుట్టూ ఉన్న శిల్పాల్లో దశమహావిద్యలు ఉంటాయి. అవేంటో మనకు తెలియదు. ఏదో అమ్మవారిని దండం పెట్టి వచ్చేస్తాం, లేదా ఏమిటి భయంకర రూపాలు అనుకునేనే వచ్చేస్తాం, ఆలోచించాం. అంటే దశమహావిద్య ఉపాసన మొత్తం అక్కడ సంప్రదాయంలో ఉంది. మన వైపు కొంతమేర కేవలం శ్రీ విద్య మాత్రమే ఉంది. అది కూడా కేరళ తమిళనాడు ప్రాంతాల్లో ఎక్కువ ఉండేది. కొద్ది కాలం నుంచి తెలుగువారికి కూడా అది లభించి సౌందర్యలహరి లలితా శాస్త్రం చదవడాలు అలవాటయ్యాయి. శ్రీ విద్యోపాసకులు లేరని కాదు, కానీ ఇప్పుడున్నంత సంఖ్యలో పూర్వం ఉండేవారు కారు. అది గమనించుకోవాల్సింది. నిజంగా తెలుగువారు అనేక వైదిక దాని సంబంధమైన తాంత్రిక ఆచారాలకు దూరంగానే ఉంటూ ఉన్నారు చెప్పాలంటే. అందుకే తత్వదృష్టి ఉపాసనా దృష్టి తక్కువైపోయి పైపైన పూజలే ఎక్కువైపోయిన జాతి పేరు తెలుగు జాతి అంటారు. ఇలా అంటున్నామని కాదు, మనం ఒక్కసారి తమిళనాడు వెళ్ళి చూడండి, ఒక దక్షిణామూర్తి కానీ అవన్నీ ఇప్పుడు అనేక రకాల విస్తార జ్ఞానం వల్ల మనకు తెలిసి వచ్చాయి. కానీ పూర్వం ఎంతమందికి తెలిసి ఇవన్నీ కూడా. కొత్త దేవుళ్ళని తెచ్చి నెత్తి మీద పెట్టుకోమంటే మాత్రం సిద్ధం, ఉన్న దేవుళ్ళని ఆరాధించవలసిన పద్ధతి మాత్రం తెలియదు. అన్యదా భావించవద్దు, ఉన్నమాట చెప్పుకున్నాం. సరే, ఇప్పుడు సుందరీ విద్య అంటే శ్రీ విద్య. ఈ ప్రపంచంలో ఉన్న సౌందర్యాన్ని ఉపాసించాలండి. శక్తి ఎన్ని రూపాలతో ఉంటుందో దశమహావిద్యలు మొత్తం 10 చెప్పాక వీటన్నిటినీ కలిపి శక్తులుగా చూసినప్పుడు ఎంత అద్భుతం కనబడుతుందో అప్పుడు మళ్ళీ సుందరి వివేచన చేయవచ్చు. కానీ సుందరి ఉపాసన అంటే ఉపనిషత్తుల్లో వైశ్వానర విద్య అని ఏదైతే చెప్పబడుతున్నదో అదే శ్రీ విద్య ఉపాసన అన్నారు గణపతి ముని. ఈ రెండు తెలియాలంటే అటు వైశ్వానర విద్య తెలియాలి, ఇటు శ్రీ విద్య తెలియాలి. మరి ఇది ఎంతమేరకు చెప్పుకోవడం అంటే ఉపనిషత్తుల్లో విద్యకి ఈ విద్యకి సమన్వయం ఆయన సాధించి చూపించాడు. పైగా శుద్ధ ప్రజ్ఞ సుందర్యుక్త అని గొప్ప మాట అన్నాడు ఇక్కడ. శుద్ధ ప్రజ్ఞ అన్నాడు. శుద్ధమైన ప్రజ్ఞట.
అంటే ఇంద్రియాలతో కలిసిపోయిన ప్రజ్ఞ కాకుండా ఇంద్రియాల స్పర్శ లేకుండా ఉండే శుద్ధ ప్రజ్ఞ అంటే బ్రహ్మజ్ఞానం. బ్రహ్మజ్ఞాన రూపిణియే శ్రీ విద్య. అందుకే ఆత్మవిద్య, మహావిద్య, శ్రీ విద్య, బ్రహ్మ విద్య అని చెప్పడమే. కనుక శ్రీ విద్య అనగా బ్రహ్మ విద్య అని ఒకటి, జ్ఞానపరంగా బ్రహ్మ విద్య, ఉపాసనాపరంగా వైశ్వానర విద్య. మొత్తానికి మనం అర్థం చేసుకున్నది పరమేశ్వరుని యొక్క సంకల్పశక్తే లలితాదేవి. లలిత అన్నా సుందరి అన్నా ఒకటే. లలిత అంటే లోకాతీత లావణ్యం లలిత, అందుకు లలిత ఉపాసన అని చెప్తున్నాం. భువనేశ్వరి ఇది 4వ విద్యగా చెప్పబడుతున్నది. భువనేశ్వరి విద్య ఇది ఉపనిషత్తుల్లో దహర విద్య అని చెప్పబడుతున్నది. అంటే ఆకాశాన్ని ఉపాసించడమండి. చూడండి విశేషం, పరమేశ్వర శక్తి విశేషంలో మనకు ప్రధానంగా కనబడుతుంది ఆకాశం. మనం చెప్పుకునే గ్రహ నక్షత్రాలు కానీ, మనం ఉన్న భూమి కానీ, మనం కానీ ఉన్నది ఆకాశంలో. మనలో ఉన్నది ఆకాశమే, అవునా కదా? మనలో ఉన్న ఆకాశం దహరాకాశం, మన చుట్టూ ఉన్న ఆకాశం మహాకాశం. మహాకాశ దహరాకాశాల్లో ఉంటూ దీనికి అతీతంగా కూడా భాషించే తల్లే చిదాకాశం. ఆ చిదాకాశ రూపిణి భువనేశ్వరి. అందుకే ఈశ్వర శక్తిలో కాలశక్తిని కాళి అంటారు, ఆకాశ శక్తిని భువనేశ్వరి అని అంటారు. ఎందుకంటే సమస్త భువనములు ఎందులో ఉన్నాయి? ఇంత ఆలోచించాలా? ఆలోచనతోనూ కూర్చున్నారు అనుకుని నేను ఇంత చెప్పేస్తున్నా. మనం ఎన్ని భువనాలు మాట్లాడినా అన్నీ ఎందులో ఉన్నాయండి? ఆకాశంలోనే ఉన్నాయి, అవునా లేదా? ఆకాశంలో ఉంటే భువనాల్లో ఏముంది? మళ్ళీ ఆకాశమే ఉంది. అందుకు భువనములన్నిటికీ నిజమైన ఈశ్వరి ఎవరు? ఆకాశమే. అంటే ఆకాశం అంటే శూన్యం కాదు, అది చెప్పడం. ఆకాశ రూపముగా వ్యాపించిన చిచ్చక్తి. కనుక చిచ్చక్తి ఆకాశముగా ముందు వచ్చింది. ఆ ఆకాశమునందు మిగిలినవన్నీ వ్యక్తం అయ్యాయి. ఎలాగంటే ఒక సముద్రం అంటూ ఉంటే బుడగలు కెరటాలు అన్నీ వ్యక్తమైనట్టు ఆకాశ రూపంగా ఉన్న చిచ్చక్తిలో బుడగల్లాగా కెరటాల్లాగా గ్రహాలు నక్షత్రాలు మొదలైనవన్నీ వచ్చాయండి. ఇక్కడ ఆ వ్యక్తమైనటువంటి ప్రతి కెరటము సముద్రం యొక్క శక్తి వల్ల వచ్చినట్లుగా ఈ కనిపిస్తున్న గ్రహ నక్షత్రాలన్నీ కూడా శక్తి యొక్క మేనిఫెస్టేషన్సే. అది శూన్యమేదీ లేదు, ఉన్నదంతా చిచ్చక్తే. వ్యాపించిన చిచ్చక్తే ఆకాశం. ఈ దృష్టితో అమ్మవారిని ఉపాసించాలండి. ఊరికిన మంత్రం చేయడమో గుడి ముందు నిలబడ్డమో కాదు. ఇలా చూసిన ఉపాసకులే అమ్మవారిని పొందగలరు. అప్పయ్య దీక్షితుల వారు అమ్మవారిని నమస్కారం చేస్తూ ఆకాశమాది జననీం శరణం ప్రపద్యే అన్నాడు. అక్కడ అంత గొప్ప మాట చెప్పాడు. ఆకాశం ఆది జననీం శరణం ప్రపద్యే. సమస్త జగత్తుకి ఆదిరూపిణివేను ఆకాశమా, ఆకాశ రూపంలో ఉన్న ఆది జనని నీకు నమస్కారం అన్నారు. ఇది సరిగ్గా ఉపనిషత్తుల్లో ఆత్మనః ఆకాశ సంభూత ఆకాశాద్వాయు వాయోరగ్ని అని మనం చెప్తున్నాం. కనుకనే మొట్టమొదటి ఉన్నది పరమాత్మ. పరమాత్మ ముందు తన యొక్క చిచ్చక్తిని వ్యాపింపజేశాడు. వ్యాపించిన పరమేశ్వరుని యొక్క చిచ్చక్తియే ఆకాశం. ఇది తెలుసుకుంటే చాలు. మనకు కనిపించే లోకాలు, కనిపించని లోకాలు అన్నీ అందులోనే ఉన్నాయి. అందుకు ఆకాశం అంటే చిచ్చక్తి స్వరూపిణి అయి వ్యాపకమైనటువంటి శక్తియే భువనేశ్వరి అని చెప్పబడుతున్నది. అయితే మనకి రూపంగా చెప్పాలి, లేకపోతే అర్థం కాదండి. ఇప్పటికే కొందరికి ఆవలింతలు వస్తున్నాయి, అణుచుకుంటున్నారు పాపం. ఎందుకంటే ఆకాశం అంటే ఏం కనిపించట్లేదు. భువనేశ్వరి అంటే దానికే రూపకల్పన చేస్తే ఎలా ఉన్నదంటే ఉజ్జదినజ్జుతిమిందు కిరీటాం తుంగ కుచాం నయనత్రయయుక్తాం స్మేరముఖీం వరదాంకుశపాశా భీతికరాం ప్రభజే భువనేశీం. భువనేశ్వరి ఎలా ఉంటుందో చూడండి. పైన 2 చేతుల్లో పాశము అంకుశము పట్టుకుంటుంది, క్రింద 2 చేతులతో వరద అభయ ముద్రలు మాత్రం పట్టుకుంటుంది. ఇదే భువనేశ్వరి. ఈ తల్లిలో పాశాంకుశాలు అలాగే పెట్టి కింద 2 చేతులకి చెరకవిల్లు పువ్వుల బాణం ఇస్తే రాజరాజేశ్వరి సుందరి అండి. అంతే తేడా, కించిత్ తేడా. అంటే ఒక విద్యకి మళ్ళీ సమన్వయమే దశమహావిద్యల్లో. ఎందుకంటే అన్నీ ఒక్క అమ్మ రూపాలేగా. ఆ అమ్మ వేషం మార్చుకున్న ఏ వేషంలో అయినా ఒకే అమ్మ గనక ప్రతి వేషంలో అమ్మ లక్షణాలు ఒకటిగానే మనకి కనబడుతూ ఉంటాయి. అయితే పైపైన చూస్తే కాదు, ఇది భావన చేయాలి, వివేచన చేయాలి. అసలు ఉపన్యాసం భావన కోసం అండి, ఇంక దేనికి? ఊరికినే ఉప్పు దిగదుడిస్తే మంచిది, నూనె చుట్టూ తిప్పితే మంచిది, ఇవి పాయింట్లు రాసుకొని చేయడానికి ఉపన్యాసం. దీపాలు గుమ్మం మీద పెడితే మంచిదా, ఇంటి మీద పెడితే మంచిదా, ఇవే తెలుసుకునేది. అసలు భగవత్ స్వరూపాన్ని ఎలా అవగాహన చేసుకోవాలనేది గ్రహించాలి. ఇప్పుడు మనం భువనేశ్వరి విద్య చెప్పుకున్నాం. భైరవి తర్వాత స్వరూపం. భైరవి అనగానే ఒక్కసారి మనకు భయంకర రూపం అనుకుని మనమే అలర్ట్ అయిపోయాం. ఒకసారి భయపడితే కానీ అలర్ట్ కారండి, అదొకటి ఉంది. అయితే ఈవిడ పేరు త్రిపుర భైరవి, ఆవిడ త్రిపుర సుందరి. ఆ 2 పేర్లు చెప్పడంలోనే ఒకే నాణానికి 2 వైపులా ఉన్నట్లుగా ఇందులో ఉన్నటువంటి అది భైరవి, ఇది సుందరి. సుందరి అనగానే సౌమ్యత గుర్తుకొస్తున్నది. భైరవి అంటే ఉగ్రత.
మనకు అలవాట్లో ఉన్న భావాలు ఇవన్నీ కూడా, కానీ అలవాటు భావాలు కాదు కదా, అసలైన భావాలు తెలుసుకోవాలి. ఇక్కడ భైరవి అనే మాట ఆ తల్లి ఎలా ఉంటుందో చూడండి, ఎర్రగా ఉంటుందట. పుస్తకము, చిన్ముద్ర, వరదాభయములు పట్టుకుని జపమాల పట్టుకుంటుందట ఆ తల్లి ఇక్కడ. అంటే చూస్తూ ఉంటే అవి ఈవిడెవరు? ఈవిడ విద్యారూపిణియే, శబ్దబ్రహ్మస్వరూపిణియే అన్నారు. అంటే నాదంలో పరాపశ్యంతి మధ్యమ వైఖరి అని చెప్పబడతాయి కదా, అలా ఇదొక నాదస్వరూపం. అందుకు భైరవి విద్య కూడా విద్య. భైరవి అంటే ఎవరు అంటే త్రిపుర సుందరి వర్షంతి, భైరవి తపంతి అన్నారు ఇక్కడ. తపంతి వర్షంతి. తపంతి అంటే తపింపజేస్తున్నది. వేడెక్కాలండి, వేడెక్కకపోతే అదో ప్రమాదం. వేడెక్కకపోతే జడత్వం వస్తుంది, అంతే కదా. ఒళ్ళంతా చల్లబడిపోయింది అనుకోండి, మంచులో కూరుకుపోయి వాడిని వేడెక్కించడానికి ఎంత ప్రయత్నం చేస్తారు. కనుక జడత్వం పోవాలి. ఎందుకంటే జ్ఞానం చెప్తుంటే కొందరికి జడత్వం వస్తుంది. ఎందుకు? బతుకంతా తామస బతుకు అయిపోయింది కనుక ఎంత ముందు వరుసల్లో కూర్చున్నా జడత్వం వస్తుంది. ఏం చేస్తాం దానికి? ఆ జడత్వం వదలాలి అంటే సాధన ఎంత వేడెక్కాలి కదా. ఆ వేడెక్కించే శక్తి తపంతి. తామగ్నివర్ణాం తపసాజ్వలంతీం. ఆ తపసాజ్వలంతీమైన తల్లే భైరవి అండి ఇక్కడ. ఎలా వేదాల్లో పట్టుకోవాలి చూడండి. తపస అంటే జ్ఞానము చే జ్వలంతి, ప్రకాశిస్తున్నది అన్నారు ఇక్కడ. అందుకు మన లోపల రగులుతున్న కుండలిని భైరవి. క్రమంగా సహస్రారానికి చేరాక అక్కడ సుధాసారాభివర్షిణి, అక్కడ అమృతాన్ని వర్షిస్తుందే ఆవిడ త్రిపుర సుందరి. ఇది తెలుసుకోవాల్సింది. కనుక జ్వలించే కుండలిని భైరవి, కురిసే అమృతధార త్రిపుర సుందరి. ఇది గ్రహించుకుంటే అందుకే రెండిటికీ అనుబంధం ఉంది కనుక ఇక్కడ జ్వలిస్తే కానీ అక్కడ వర్షించదు. ఎందుకంటే అక్కడ మంచు ముక్కలా ఉంది ఆ శక్తి. ఇక్కడ ఈ అగ్ని వెళ్ళే వేడి తగిలితే ఆ మంచు కరిగి ఒక్కసారి వర్షిస్తుందండి. ఇదే ప్రపంచం సించంతి పునరపి రసామ్నాయమహస అని వర్ణిస్తున్నారు శంకర భగవత్పాదులు వారు. ఆ కురిసేటప్పుడు సహస్రార కమలం నుంచి ఆవిడ్ని సుందరి అన్నారు. అంటే చల్లబరుస్తోందంతా కూడా. ఇక్కడ జ్వలిస్తూ ఉన్నప్పుడు భైరవి అన్నారు. కనుక త్రిపుర భైరవి, త్రిపుర సుందరి. నాణానికి రెండు భాగాలు అంటే రెండు ఉంటేనే నాణ్యం చెల్లుతుంది. అందుకే ఇక్కడ జ్వలంతి అయితేనే అక్కడ వర్షంతి. ఈ రెండు ఉంటేనే మనం తరంతి అంటే తరిస్తామని అర్థం ఇక్కడ. ఇది భావించుకోవాల్సిన గొప్ప విషయములు. అందుకే ఈవిడ జ్వలంతి, ఆవిడ వర్షంతి అనే భావం తీసుకుని తపసాజ్వలంతి. అది ఇక్కడ తెలుసుకోవాల్సింది. జ్ఞానముతో కూడినటువంటి చైతన్యము, అది ఇక్కడ గమనించుకోవాల్సిన త్రిపుర భైరవి స్వరూపం. ఇక చిన్నమస్త, మొన్నటి నుంచి రేణుక 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 అంటున్నామే, ఆవిడ అసలు ఇక్కడ కనిపిస్తున్నది. కేవలం శిరస్సు మాత్రమే ఉన్నది రేణుకాదేవి అని మనం చెప్పుకున్నాం. పైగా పరశురాముడు శిరచ్ఛేదనం చేయడం కూడా చిన్నమస్తా విద్యను సూచిస్తోంది. ఈ రహస్యం స్వయంగా అనుభవంతో తెలుసుకున్నవారు గణపతి ముని. పుస్తకాలు చదివి అక్కడ ఇక్కడ ఏదో ఆలోచించి టైప్ చేసి ఒక ఆర్టికల్ చేసి లెక్చర్స్ ఇచ్చేవాళ్ళు ఈ రోజుల్లో చాలామంది మేధావులు కనబడుతూ ఉంటారు. కానీ సాధన చేసి అనుభవం పొంది చెప్పేవాడు కావాలండి. అలాంటి వారు గణపతి ముని. అందుకే మహర్షులు అంటే అనుభవ సత్యాల్ని చెప్పేవారు. రచయితలు అంటే అది చదివి ఇది చదివి 2 పుస్తకాలు చదివి 3వ పుస్తకం రాసేవాడు. వాళ్ళకి చాలా తేడా ఉంటుంది. అయితే వీడు పనికొస్తాడు, మనకు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశాడు. ఎక్స్పీరియన్స్ ఇవ్వడం వేరు, ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వేరు కదా. అనుభవాన్ని ఇచ్చినటువంటి వాళ్ళ మాటలు తీసుకుంటే చిన్నమస్తా అనే మాట బృహదారణ్యకంలో చెప్పబడ్డ జ్యోతిర్విద్య అని అన్వయించాడు ఆయన. ఇది ఉపనిషత్ విద్యల్లో దానికి సమన్వయం మనకి. ఇక్కడ మనం గమనించుకోవాల్సిన అంశం చిన్నమస్త ఎలా ఉంటుంది. ఈ స్వరూపం వింటేనే ఉన్న నిద్ర వదులుతుందండి. అలాంటి గొప్ప రూపం చూసారు. ఎవరు ఇప్పుడు చాలా అలర్ట్ అయిపోయారు. ఎలా ఉంటుందంటే ఒక మిథునం కింద ఉంటుందిట, దాని మీద కాలు పెట్టి నిలబడి ఉంటుంది ఆవిడ. మిథునం అంటూ జంట, రతి మన్మథుల నుండి ఎవరో కామ మిథునం, దానిపై నిలబడి ఉంటుంది ఈవిడ చిన్నమస్త. నిలబడి ఎలా ఉంటుందంటే తన తలని తానే తెంచుకుని ఒక చేత్తో పట్టుకుంటుందిట. పైగా ఇక్కడ 3 ధారలు పైకి లేస్తూ ఉంటాయట. చూడండి గొప్ప విశేషం. ఈ పైకి లేచిన 3 ధారల్లో ఆ మధ్యలోంచి వచ్చిన ధారని ఆ తెగిన తల తాగుతూ ఉంటుందండి. ఈ క్రిందికి పడుతున్నటువంటి 2 ధారల్ని ఇటు అటు 2 దేవతలు తాగుతూ ఉంటారట, స్త్రీ దేవతలు. అసలు ఇలా ఎక్కడైనా ఉంటుందండి? ఎవడైనా తెగిన తలతో తాగగలడా? అప్పుడే ఆలోచించాలి. ఇందులో ఏదో చెప్పదలుచుకున్నాడు మహర్షి. అతనికి అలా దర్శనమిచ్చింది ఒక మహాశక్తి. ఏమిటి ఇందులో ఉన్న రహస్యము ఇప్పుడు చూపిస్తున్నాడు. రూపం నిద్ర లేపింది, రహస్యం చెప్తే మళ్ళీ నిద్ర వస్తుంది. జ్ఞానం కదా, మరి ఏం చేస్తాం కర్మ. ఇప్పుడు ఎలా ఉంటుందో చూడండి. ఇందులో చెప్పబడుతున్న విషయం ఏమిటి అంటే ఇది సామాన్యమైన అంశం కాదు. ఇది సహస్రార విద్యను ఇందులో చూపిస్తున్నారు. ఇక్కడ
సహస్రార విద్య. ఈ తల్లికి వజ్రవైరోచని అని, ప్రచండ చండి అని అన్నారు. దీనికి ఐంద్రీ శక్తి అని మరొక పేరు. ఇంద్రాణి, ఐంద్రి, వజ్రవైరోచని, ప్రచండ చండి, ఇన్ని పేర్లున్నాయండి ఈ తల్లికి. ఇక్కడ ఇంద్రియ శక్తుల్ని నిగ్రహించితే ఏర్పడితే ఒక శక్తి. మహానుభావుడు స్వామి వివేకానంద గొప్ప మాట చెప్పాడు. 12 ఏళ్ళు బ్రహ్మచర్యం పాటించితే ఉద్భవించే ఒక మహా తేజస్సు ఉంటుందయ్యా అన్నాడు. ఇక్కడ అది ఎలా అర్థమవుతుందో మనకి ఈ రోజుల్లో బ్రహ్మచారి అంటే పెళ్లి కానివాడు అని అర్థం. అందుకే ఒక 90 ఏళ్ళు బ్రహ్మచారిని అడిగారు, మీరు బ్రహ్మచారి కదండి అంటే, తప్పు పెళ్లి కాలేదు అంతే అన్నాడు. ఆయన ఒప్పుకున్నాడు, గొప్పవాడు. కనుక బ్రహ్మచారి వేరు, పెళ్లి కానివాడు వేరు. ఆ ఇంద్రియ నిగ్రహ శక్తి కలిగినటువంటి బ్రహ్మచర్యం ఉన్నదే చాలా విశేషం. అది అలా అయితేనే నీకు ఆ ఇంద్రియ శక్తి తెలుస్తుంది. వజ్రము వంటిది. అసలు మనలో వజ్రం ఏదయ్యా అంటే వెన్నుముకే వజ్రం. దధీచి వెన్నుముకతో వజ్రం తయారైందంటే అర్థం ఏదండి? దధీచి వెన్నుముకే కాదు, ప్రతివాడి వెన్నుముక వజ్రమే. వాడు సరి అయిన సాధన చేస్తే వాడు వెన్నుముక వజ్రం అవుతుంది, లేకపోతే పెళుసైపోతుంది. ఏం లాభం? వజ్ర వైరోచని పేరులోని వైరోచని అంటే మళ్ళీ ఏమిటి? వైరోచనీం కర్మ ఫలేష జిష్టాం అక్కడ చెప్తున్నాం. ఆ శబ్దములు జాగ్రత్తగా చూడాలి. అందుకే వజ్ర వైరోచని అని పేరు. అంటే వజ్రం అనగా వెన్ను అని చూపించుకున్నాం. ఏ వెన్ను? సాధన ద్వారా చిచ్చక్తిని జాగృతపరుచుకున్నవాడి యొక్క వెన్నులో ఉన్నటువంటి సుషుమ్నయందు సంచరించే తేజస్సు. వెన్నులోనే ఉంటుంది కదా సుషుమ్న. కనుక అటు ఇటు ఇద్దరున్నారు, మధ్యలో ఒక ఆవిడుంది. ముగ్గురు కలిసి వెన్నులోనే ఉన్నట్ట. అటు ఇటు ఉన్నవాళ్ళు ఇద్దరు ఎడాపింగళ, మధ్యలో ఉన్నటువంటిది సుషుమ్న. ఇదే కదా ప్రధానం. మానవుడికి ఉచ్ఛ్వాస నిశ్వాసాల ద్వారా ఎడాపింగళని నియంత్రిస్తాం. సుషుమ్న నడుము అలా ఉంటుంది. ఈ మూడు కలిసి ఎంతవరకు ప్రయాణం చేస్తాయంటే ఇక్కడ వరకేనండి. ఆజ్ఞాచక్రం వరకే ప్రయాణం. దాని తర్వాత స్థానం సహస్రారం. ఈ సహస్రారంతో కనెక్షన్ ఎక్కడుంటుందయ్యా అంటే విశ్వవ్యాపకమైన చిచ్చక్తితో అనుబంధం ఉంటుంది ఇక్కడ. కానీ ఎవడిలో కుండల్ని జాగరణ కాదో వాడు విశ్వవ్యాపకమైన అనంత చిచ్చక్తిని అందుకోలేడు. వాడు కేవలం ఆ శక్తిని పరిమితంలోనే అనుభవిస్తుంటాడు. ఎలాగంటే గంగ ఒక కడవలో తెచ్చుకుని ఆ కడవలో గంగని చుక్కా వేసుకుని ఉన్నట్టు మనందరం గంగ కడవలో, విశ్వమంతా ఒక మహాగంగ ఉన్నది. కనుక ఈ కడవ ఛేదించుకుంటే అనంతమైన శక్తిని తెలుసుకోవచ్చు. అది యోగ మార్గంలో ఎలా చేస్తారంటే క్రమంగా చిచ్చక్తిని జాగృతి చెందిస్తారు. అది కుండలిని సాధన అంటే. అది క్రమక్రమంగా మూలాధారం దాటుకుని ఒక్కొక్కటి బ్రహ్మగ్రంథి విభేదిని, విష్ణుగ్రంథి విభేదిని, రుద్రగ్రంథి విభేదిని, అక్కడ వరకే విభేదిని చెప్పారు. అంటే ఛేదించుకుంటోంది. తర్వాత ఏం చెప్పారు? సహస్రారాంబుజారూఢ సుధాసారాభివర్షిణి. అక్కడ వర్షిణి వర్షిస్తోంది అమృతం. వర్షిస్తున్న అమృతం తాగద్దు. ఎవరు తాగుతారు? అది ఆ సహస్రారంలోనే అది అనుభవానికి వస్తుంది. అంటే కపాలమేగా. కనుక అక్కడ వర్షిస్తున్న అమృతాన్ని ఆస్వాదించేది ఏది? సహస్రారాంతర్గతమైనటువంటిదే ఆ చైతన్యమే. కనుక సహస్రారం అంటే తలకాయగా. అయితే భేదింపబడితేనే అనుభవం అవుతుంది. భేదింపబడుట అంటే ప్రాపంచికమైన బంధం తెగుట. ఇది మొత్తం యోగ సాధన. ఇదంతా నీకు జరగాలి అంటే ముందు నువ్వు కామాది వికారాలను నిగ్రహించి నీలో ఐంద్రియ వజ్రశక్తిని జాగృతపరచుకోవాలి. కామాది వికారాలను నిగ్రహించడమే క్రింద ఉన్నటువంటి కామమిథునమునిపై కాలు పెట్టి నిలబడ్డం. ఇది ఆలోచించవలసినటువంటి ఆంతర్యం. ఇప్పుడు అంత ఉగ్రమైన అమ్మ రూపం ఎంత అద్భుతమైన భావాన్ని చూపిస్తున్నది. కనుక ఆ తల్లి మన లోపల ప్రసరిస్తున్న చిదేక రసరూపిణి. తన యొక్క చిదేక రసతత్వాన్ని తానే ఆస్వాదిస్తూ సోహంభావాన్ని పొందడమే ఈ తల్లి చూపిస్తున్న అద్భుతమైన విషయం.